గ్రామ ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నట్లు ఇంద్రేశం గ్రామ ఉప సర్పంచ్ బండి శంకర్ అన్నారు. ప్రధాన అర్చకులు మణిక్ శర్మ ఆధ్వర్యంలో అర్చక బృందం వేద మంత్రోచ్చరణల మధ్య వైభవంగా జరిగింది. సూర్యోదయంలో ప్రారంభమైన చివరగా సూర్యాస్తమంలో పూజ పరిసమాప్తమైంది. ఈ కార్యక్రమానికి గ్రామవాసులు భారీగా హాజరై అమ్మవారి దర్శనం చేసుకున్నారు. మధ్యాహ్న భక్తులకున్న అన్నప్రసాద వితరణ చేశారు. గ్రామ ప్రజలు సుఖశాంతుల కోసం హోమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని స్థానికులు తెలిపారు. బండి శంకర్ను అందరూ అభినందించారు. అనేక మంది ఋత్వికులు కూడా భాగస్వాములై అనేక మంది భక్త మహాశైలందరూ కూడా భాగస్వాములైనారు. రాజముఖే రాజద్వారే ఆ రాజమాతంగేశ్వరి అయినటువంటి యొక్క అమ్మవారు చల్లని దయ లోకం మీద ఉండి లోకాన్ని ఎల్లప్పుడూ కూడా సుభిక్షంగా ఉండి పాడి పంట క్షేత్రములన్నీ కూడా సుభిక్షంగా ఉండడానికి ఇట్టి యాగాన్ని నిర్వహిస్తూ ఉంటారు కనుక ఈరోజు జరుపుకోవడం చాలా మహదానందదాయకం. ప్రదోష కాలంలో ఆ పూర్ణాహుతి జరగడం కూడా చాలా ప్రసిద్ధిగాంచినటువంటి యొక్క అమ్మవారు కాబట్టి భవిష్యత్తులో ఇంకా అనేక కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించి ఎన్నో యజ్ఞయాగాది క్రతువులు కూడా ఆచరించి వారు హరిశంకర్ గారు భవిష్యత్తులో వారి కుటుంబము భవిష్యత్తులో అనేకంగా పేరు ప్రఖ్యాతులన్నీ కూడా సంపాదించి లోకానికి సేవాభావం అనేటటువంటిది మనిషి ఒక్కరికి కూడా ఉండాలి. అట్టి భావన మాత్రము చేత ఇట్టి యాగం జరిగింది కాబట్టి లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు. సుపరిపాలన అందాలని, గ్రామంలో అందరూ ఐక్యంగా ఉండాలని, అందరూ ఒకరికొకరు సహకరించుకోవాలని ఆ మాతను కోరడానికి మాత ఆశీర్వాదం తీసుకోవడానికి ఈరోజు రాజశ్యామల హోమం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అందరూ సహకరిస్తారని, భవిష్యత్తులో అందరూ కలిసి ఉంటారని చెప్పేసి భగవంతుని కోరుకుంటూ సహకరించిన అందరికీ పేరు పేరున అందరికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడ వచ్చిన భక్తులకు కూడా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ